హే స్పైసీ కోడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ సాస్ కోడ్. నేను మిజాను. ఇవాళ పాతకాలం వంట ఒకటి ట్రై చేద్దామండి. ఇది సింపుల్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ, చల్ల ఉక్కిరి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1/2 కప్ బియ్యం పిండి, సరిపడా ఉప్పు, పసుపు, 1/2 కప్ కర్డ్, 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఆయిల్, తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో 1/2 కప్ కర్డ్ వేసి మజ్జిగ కవ్వంతో ఇలా బాగా చిలుక్కోవాలండి. తర్వాత 1 కప్ వాటర్ వేసుకొని, మజ్జిగ పల్చగా ఉండకూడదు, కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ బియ్యం పిండి వేసేసి బాగా బియ్యపిండి మజ్జిగలో కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఈ ఉప్పు పసుపు మంచిగా కలిసేంత వరకు మజ్జిగ మిశ్రమాన్ని కలుపుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసాక లైట్గా హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. ఎండుమిర్చి వేసుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తాలింపు కొంచెం వేగాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా ఇలా తరిగి పెట్టుకొని వేసుకోవాలండి. కొంతమంది పొడుగ్గా కూడా వేసుకుంటారు. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఉల్లిపాయని మంచిగా మగ్గనివ్వండి. ఈ పింకిష్ కలర్ పోయి కొంచెం వైట్ కలర్లో టర్న్ అవుతూ ఉంటుంది. అప్పుడు 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేగుతుంది. ఇది వేగేలోగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా. ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ బియ్యపిండి మిశ్రమం ఉంది కదా, అది దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి ఒక 5 to 10 minutes వరకు. ఎంతవరకు అంటే ఇది లిక్విడ్గా కనపడుతుంది కదా, ఇంత పల్సగా, అది గట్టి పడుతుంది అనమాట ఉడికి. సో అంతవరకు కలుపుకుంటూ ఉండాలి. రెసిపీ చాలా సింపుల్గా అండ్ క్విక్గా అయిపోతుందండి. బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది అనమాట. ఈ రెసిపీ చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో అలా వేయగానే ఇలా కరిగిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, చల్ల ఉక్కిరి రెడీ అయిపోయింది. చల్ల ఉక్కిరి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నాకైతే నిమ్మకాయ పచ్చడి ముక్కతో నంచుకొని తినాలంటే చాలా ఇష్టము. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మళ్ళీ కలుద్దామా ఇంకో వీడియోలో. బాయ్.